నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇన్ని రోజులుగా ఎన్నో రకాల ఉద్యమాలు చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా ఉన్నారు, ఉద్యమకాలకు మద్దతుగా ఉన్నారు. ఖమ్మం ఆ ఇష్యూలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తర్వాత ఈరోజు టీఆర్ఎస్ అనే పేరుతో ఒక పార్టీ కూడా ఆవిర్భవించారు. దీనికి సంబంధించి అసలు పార్టీ ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తే, ఎటువంటి మేనిఫెస్టోతో తెలంగాణ ప్రజల ముందుకెళ్తుంది సంబంధించిన అంశాలు మాట్లాడడం. మనతో పాటు దీకొండ కవిత గారు ఉన్నారు. ఇక చెప్పండి, ఎటువంటి అంశాలతో ముందుకెళ్ళబోతుంది టీఆర్ఎస్ పార్టీ? ముందుగా టీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టాలి కన్నా ముఖ్య కారణం ఏంటి? ముందుగా తెలంగాణ ప్రజలకండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా ఒక ప్రభంజనం లాగా సామాజిక తెలంగాణ కోసం మునీరాబాద్లో చాలా పెద్ద ఎత్తున భారీ సభ జరగడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్భవించింది. అంటే సామాజిక తెలంగాణ లక్ష్యాల భాగంగా సర్వోదయ తెలంగాణ కోసం బడుగు బలహీన వర్గాల కోసము ఒక పార్టీ స్థాపించి ఒక ప్రశ్నించే గొంతుగా మేము రాష్ట్రంలో ముందుకు కొనసాగబోతున్నామని తెలియజేస్తున్నాను అండి. ఇప్పటికే ఆ బీఆర్ఎస్ పార్టీ వదిలి పక్కకు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ను పక్కన పెట్టినట్టు రకరకాల చర్చలు జరిగినాయి. ఇటువంటి చర్చల్లో ఇక్కడ పార్టీ పెట్టినాక తెలంగాణ ప్రజలు స్వాగతించేటువంటి అవకాశం ఉందంటారా? మరి 100% అండి. ప్రజలు ఆల్రెడీ స్వాగతిస్తున్నారు. మేము జనం బాట చేసినామండి. జిల్లా స్థాయిలో ప్రజలు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అది మీకు తెలుసు. ఎందుకంటే ప్రజలు ఇంకా స్పేస్ ఉంది అనే ఒక భావన వచ్చిన తర్వాతనే మేము పార్టీ దిశగా ముందుకు కొనసాగినాము. కాబట్టి ఆ పార్టీ పెట్టినందుకు మేము ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కవిత గారికి నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకాల మద్దతు ఉందా? వాళ్ళు వచ్చారా పార్టీకి? వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పారా? అంటే జాగృతిలో ఒక జనం, ఒక ప్రభంజనం లాగా ఉద్యమకారులు, నిరుద్యోగులు డైలీ అసలు వచ్చి స్వచ్ఛందంగా జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఉండేనండి ఇన్ని రోజులు. ఇంకా పార్టీ పెట్టినాక కూడా ఇంకా చాలా మంది వస్తారు. ఎందుకంటే సామాజిక తెలంగాణ సాధించే లక్ష్యంగా వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ గోసపడ్డ తెలంగాణలో చాలా మంది అన్యాయం అయిపోయారు. అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. కాబట్టి సామాజిక తెలంగాణ ధ్యేయంగా మా పార్టీ కొనసాగుతుంది. కవిత గారి పార్టీ కోసం ఇటు మీడియాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆతృతగా ఎదురు చూస్తారు. అంటే ఏ పార్టీ పెట్టబోతుంది, పార్టీ పేరేముంటుంది, అసలు పార్టీ పెట్టి ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు, రకరకాల మాట్లాడుతూ వస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ అని కూడా పెట్టిన తర్వాత ప్రజల్లోకి ఎటువంటి అంశాలతో ముందుకు వెళ్ళబోతుందంట? అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిందండి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టము. ఆ పేరు చాలా స్వాగతిస్తారు. ఎందుకంటే వాళ్ళ ముఖ్య సమస్యల మీద అక్క పోరాడుతుంది. అంటే బేసిక్ సమస్యలు అండి, విద్య, వైద్యం కావచ్చు, అమరులకి ఇల్లు లేదు, 250 గజాల జాగా కోసం కావచ్చు పోరాడుతుందండి. అండ్ బీసీల కోసం పోరాడుతున్నారు, సబ్బండ వర్గాల కోసం పోరాడతారు. ప్రతి రంగంలో కూడా వెనుకబడి ఉన్నాము. ఎందుకంటే సామాజికంగానే మనం వెనుకబడి ఉన్నాము. కాబట్టి మా పార్టీ తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామండి. మేము ఎలాగైనా విజయం పొందుతాము. ఇక్కడ 3 జాతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్. ఈ పార్టీలతో ధీటుగా నిలబడబోతుందా కవిత గారు టీఆర్ఎస్ పార్టీ? అంటే ఈ 3 పార్టీలతో ధీటుగా నిలబడతామండి. ఎందుకంటే 70 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన ఒక రాక్షస పాలన అని చెప్పాలి. ఎందుకంటే అప్పటి నుంచి సామాజిక తెలంగాణ ఎక్కడ సాధించారండి? ఒక తెలంగాణ కోసమే 1200 మంది అమరులు చనిపోవడం జరిగింది. అంటే ఒక సామాజికంగా తెలంగాణ బాగుపడాలంటే మరి ఇంకా ఎన్ని ఉద్యమాలు చేయాలో అని ప్రజలు గమనించాలని తెలియజేస్తున్నాను. తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువగా పురుషాధిపత్యం కనిపించింది. రాజకీయాల్లో కావచ్చు, మినిస్ట్రీలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు. మరి ఇప్పుడు కవిత గారి పార్టీలో స్త్రీలకు ప్రాతినిధ్యం ఉండబోతుందా? స్త్రీలకి ప్రాధాన్యత ఉందండి. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా 33% రిజర్వేషన్ కోసం అక్క ధర్నా చేసి మోడీ ప్రభుత్వం అమలు చేసేలాగా మేము పోరాటం చేశాము. మహిళలు ముందుకొస్తారు. 33% కాదండి, 50% కూడా మేము సాధించే దిశలో ఉన్నాము. మహిళలు చైతన్యవంతులు అవుతున్నారు. అంటే వాళ్ళ ఇంటికే పరిమితం కాకుండా రాజకీయాల్లో కూడా వస్తే వాళ్ళు పాలించి చూపించడానికి సిద్ధంగా ఉన్నారండి. అది జాగృతి వేదిక మేము చూసిన్నాము. టీఆర్ఎస్ పార్టీగా కూడా మేము విజయం పొందుతామండి. మహిళలు విజయం పొందుతారండి. టీఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ జాగృతి తరపున? అంటే భరోసా అండి. టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక భరోసా. మేము ఉన్నాము, సామాజికంగా మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి అన్ని రంగాలలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళ కోసం మేము ఉన్నామని తెలియజేస్తున్నాం. ఒక ప్రశ్నించే గొంతుగా మేము ఉన్నామని తెలియజేస్తున్నాము.